ఇంట్లో అద్దం ఎక్కడ పెట్టాలి? మంచం ముందు అద్దం ఉంచకూడదా? ఏ వస్తువును ఇంట్లో ఉంచుకోవాలో వాస్తు నియమాలు చెప్పబడ్డాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న వస్తువులు సరైన స్థానంలో ఉంటే అది శుభ ఫలితాలను ఇస్తుంది. సరైన నియమాల ప్రకారం లేదా వాస్తు శాస్త్రం చెప్పకపోతే దీనికి విరుద్ధంగా ఉన్న విషయాలు అక్కడ తలెత్తుతాయి. మంచం ముందు అద్దం పెట్టడం సరైనదేనా కాదా? వాస్తు ప్రకారం మంచం ముందు అద్దం ఉంచడం మంచిది కాదు. మనం పడుకునే మంచం ముందు అద్దం పెట్టకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇది ఇంట్లో అనారోగ్యాన్ని తెస్తుందని అంటారు. నిద్రపోతున్నప్పుడు మన ప్రతిబింబం వైపు చూడకూడదు. ఇది ప్రతికూలతను ప్రోత్సహిస్తుంది మరియు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థిక సంక్షోభం, పేదరికం పెరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మంచం ముందు అద్దం ఉన్న ఇల్లు వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇది ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని తెస్తుందని మరియు పేదరికాన్ని పెంచుతుందని నమ్ముతారు. మానవ ప్రగతి కుంటుపడవచ్చు మరియు అధినేత ఆదాయ వనరు తగ్గిపోవచ్చు. రాహువు యొక్క చెడు ప్రభావం. వాస్తుశాస్త్రం ప్రకారం మంచం ఇంట్లో అద్దం ముందు ఉంటే రాహువు వ్యక్తి జీవితంపై చెడు ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తాడు. ఇది పురోగతిని అడ్డుకుంటుంది. ఇది కాకుండా వైవాహిక జీవితంలో విభేదాలు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో చేదు ఉండవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ పడకగదిలో మంచం ముందు అద్దం ఉంటే నిద్రపోయేటప్పుడు దానిని కప్పి ఉంచండి. తద్వారా మీ ప్రతిబింబం దానిలో కనిపించదు. మీరు దాని చెడు ప్రభావాన్ని నివారించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.